కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ పెట్టినప్పుడు అరే ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపుతున్నప్పుడు అరే వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి భావాజాలంతో బయటకొస్తా ఉన్నారు. దేశానికి మంచి జరుగుతదేమో వీళ్ళ వల్ల అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్న వ్యవహారం చూసినప్పుడు ఇదేదో దేశద్రోహం లాగానే కనిపిస్తా ఉంది. అలాగే దేశానికి ఏదో ప్రమాదకరమైన పరిస్థితులు తెచ్చే ప్రయత్నాన్ని వీళ్ళు చేస్తా ఉన్నారు. అది ప్రభుత్వం ఇప్పటికి కూడా రికగ్నైజ్ చేస్తున్నట్టుగా అయితే లేదు. ఎందుకంటే వాంగ్‌చుక్ లడఖ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. స్వతంత్ర ప్రతిపత్తి కోసం. అంటే స్టేట్‌హుడ్ కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అక్కడాయన. అది చూసి అప్రిషియేట్ చేశారు చాలామంది. కానీ ఈరోజు ఎక్కడికొచ్చి చేరాడు అంటే సీజేపీ చంకలోకి ఎక్కి కూర్చున్నాడు ఆయన. ఆయన నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. వీళ్ళకి ప్రోద్బలంగా అభిజిత్ దీప్కే సీజేపీ నాయకుడు. వీళ్ళంతా ఒక సమూహంలాగా తయారై ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నం చేశారు. సరే శాంతియుతంగా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కోరికలు ఇచ్చుకోవడం, వాళ్ళు నినాదాలు చేసుకోవడం, ప్రొటెస్ట్ చేయడం ఇవన్నీ తప్పేం కాదు. ఎందుకంటే స్వతంత్రంగా, శాంతియుతంగా ఏది చేసినా ఎవరు తప్పనరు. కానీ ఇక్కడ పోలీసుల మీద రాళ్ళేయటం, పోలీసుల మీద దాడులు చేయటం, వాళ్ళని కింద పడేసి కొట్టడం, అలాగే దానిలో విద్యార్థులు అనేయబడే వాళ్ళే లేదు. అది విద్యార్థుల సమస్య. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సందర్భంగా ధీరేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది కోరిక. దానిలో ఎవరుండాలి? విద్యార్థులుండాలి. మరి విద్యార్థులున్నారా అంటే విద్యార్థులను కాము అని చెప్తున్న వ్యక్తులు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూలో కనిపిస్తా ఉన్నారు. మరి విద్యార్థులు కాని వాళ్ళు ఎందుకొచ్చారు దానిలోకి? వాళ్ళెవరు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చేసి మళ్ళేం చెప్తా ఉన్నారు, మేము పార్లమెంట్‌ని ధ్వంసం చేస్తామని చెప్తా ఉన్నారు. నేపాల్ లాంటి పరిస్థితిని భారతదేశంలో తెస్తామని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరు? ఇలాంటి వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం ఏంది? అంటే దేశానికి నష్టం చేయటమే వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం. నిన్న ఢిల్లీలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాన్ని సమర్థిస్తున్న నాయకులు మరి వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారా? ప్రియాంక గాంధీ సపోర్ట్ చేస్తుంది. పిల్లలు గదా! టియర్ గ్యాస్ వాడతారా? కొడతారా వాళ్ళని అని. అంటే వాళ్ళు మరి పోలీసుల తలకాయలు పగలగొట్టొచ్చు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేయొచ్చు. పార్లమెంట్‌ని ధ్వంసం చేయొచ్చు అన్న మాటలు మాట్లాడటం. అలాగే నేపాల్ లాంటి పరిస్థితి భారతదేశంలో తెస్తామని వీళ్ళు మాట్లాడొచ్చు. అంటే మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారా వాళ్ళకి? ఓవరాల్‌గా చూసినప్పుడు సీజేపీ వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశం ఎక్కువుంది. ఇది ప్రజలు గుర్తించాలి. ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా అణిచివేయాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఈ దేశానికి ప్రమాదకరం. అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ వెరీ మచ్.